రాజమండ్రిలో ఘోర ప్రమాదం తప్పింది. ట్రాన్స్ఫార్మర్ దగ్గర మొదలైన మంటలు పక్కనే ఉన్న షాపులకు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. రాజమండ్రిలో పుష్కరాలకు వచ్చిన భక్తులు మరోసారి ఉలిక్కిపడ్డారు. తొక్కిసలాట ఘటన గాయం మానకముందే మరో ప్రమాదం భక్తుల్ని ఆందోళనలో పడేసింది. సరిగ్గా గోదావరికి హారతిచ్చే సమయంలో జరిగిన ఘటన అందరినీ కాసేపు షాకు గురిచేసింది. గోకవరం బస్టాండ్ సమీపంలో పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్లకు వెళ్లే సమీపంలో ఓ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మంటలు మొదలయ్యాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపు మంటలు ఒక్కసారిగా పక్కనే షాపులకు దావానలంలా వ్యాపించాయి. భారీగా ఎగిసిపడిన మంటలతో ఆ ప్రాంతంలో చాలాసేపు భయానక వాతావరణం కనిపించింది. నిమిషాల్లోనే మంటలు పక్కనున్న షాపులకు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం కారణంగా పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో భక్తులు పరుగులు తీశారు. అంతా గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో స్వల్ప తొక్కిసలాట సంభవించింది. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. పోలీసులు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మంటల్లో 3 పోలీసు వాహనాలు, ఓ మినీ వ్యాన్, ఆటో, కారు, 10 ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు హుటాహుటిన డీజీపీ జేవీ రాముడితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భక్తులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో గాయపడిన 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు.